guys, welcome back to my YouTube channel Harshita Amar Vlogs. మీరు గాని ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు హర్షిత అండి. ఈ రోజు వీడియో వచ్చేసి thumbnail లో ఆల్రెడీ చూసే ఉంటారు కదా, కుర్తా సెట్స్ హాల్ అన్నమాట. సో నేనైతే గనుక అమెజాన్ అండ్ మింత్రా నుంచి అయితే గనుక ఫ్యూ కుర్తా సెట్స్ అయితే ఆర్డర్ చేశానండి. అంటే మీరు కూడా కమెంట్ సెక్షన్లో అడుగుతూనే ఉన్నారు కదా, నేను ఎప్పుడైనా సరే ఇలా ప్లెయిన్ దుపట్టాస్ లేకుంటే కనుక నా కుర్తీ కలెక్షన్ అలా చూపించినప్పుడు అడుగుతూనే ఉన్నారు కదండి. ఇలా ఆన్లైన్లో ఏదైనా హాల్ చేయండి అని అయితే అడుగుతూ ఉన్నారు. సో నేను అందుకోసమని ఈ హాల్ చేయడం అయితే జరుగుతుందనమాట. మీకోసం కూడా కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది కదా అన్నట్టు. కాకపోతే ఈ వీడియో కొంచెం లేట్ అయిందండి, ఎందుకంటే నేను కూడా నాకు నచ్చినవి చూసి అవి ఇంటికి వచ్చిన తర్వాత ట్రై చేసి నచ్చితేనే మీకు చూపిస్తున్నాను. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కానీ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. అలా చేస్తే నేను వీడియో పెట్టంగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. అండ్ ఇప్పుడు నేను చూపించబోయే కుర్తీ సెట్స్ అయితే కనుక అంటే 2 పీస్ కుర్తీ సెట్స్, 3 పీస్ కుర్తీ సెట్స్ కూడా ఉన్నాయండి. 2 పీస్ కుర్తీ సెట్స్ అయితే కనుక అసలు 800, 900 ఆ రేంజ్లోనే పడ్డాయి. ఎవరికైనా సరే కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి, వర్కింగ్ ఉమెన్కి అలా ఎవరికైనా సరే మంచిగా అఫోర్డబుల్ ప్రైస్లో చూసే నేను ఆర్డర్ చేశాను అనమాట. అండ్ ఆల్సో 3 పీస్ కుర్తా సెట్స్ కూడా ఎవరికైనా బర్త్డే పార్టీస్ కానీ చిన్న చిన్న టెంపుల్స్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా సరే ఈజీగా వేర్ చేయొచ్చండి. అరౌండ్ 1500, 1600, 1200 ఆ రేంజ్లోనే పడ్డాయి అనమాట. సో గైస్, నేనైతే కనుక రెఫరెన్స్ కోసం పక్కన అయితే కనుక పిక్చర్ కానీ వీడియో కానీ తప్పకుండా ఇంక్లూడ్ చేస్తానండి. అండ్ ఆల్సో అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం తప్పకుండా చెక్అవుట్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద కుర్తా సెట్స్, ఫస్ట్ కుర్తా సెట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ పింక్ కలర్ కుర్తా సెట్ అండి. ఇలా అయితే వచ్చి ఉంటుంది. ఇలా కాలర్ నెక్ వచ్చి అండ్ దీనికైతే కనుక ఇలా ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చాయి. ఇలా కాలర్ దగ్గర కూడా వన్ సైడ్కి అయితే కనుక ఇలా థ్రెడ్తో వర్క్ అయితే ఇచ్చారండి. ఇది ఎంబ్రాయిడరీ కాదు, మంచిగా ప్యూర్ థ్రెడ్ వర్క్ ఎలా ఉంటుంది అలానే ఉందన్నమాట. దగ్గర తెచ్చి చూపిస్తున్నాను. సో ఇలా బ్యూటిఫుల్గా వర్క్ వచ్చి ఉంటుందండి. ఈ బాడీ పార్ట్కి మాత్రమే, హాఫ్ ద బాడీ పార్ట్కి మాత్రమే ఇలా వర్క్ వచ్చి ఉంటుంది అనమాట. అండ్ రిమైనింగ్ కుర్తా మొత్తం ఇలా ఫ్లవర్స్తో చిన్న చిన్న బుటీస్ అయితే ఇచ్చుంటారు. మొత్తం ఇలా ఫుల్ బుటీసే ఇచ్చుంటారండి. అండ్ బ్యాక్ సైడ్ అయితే కనుక ప్లెయిన్గానే ఇచ్చారు. ఇలా ప్లెయిన్గానే ఉంటుంది అనమాట. అండ్ హ్యాండ్స్ చెప్పాను కదా, ఇలా ఫుల్ హ్యాండ్సే ఇచ్చారండి. సో ఇదైతే కనుక ఫ్యాబ్రిక్ ప్యూర్ క్రేప్ లాగానే ఉందన్నమాట. ఇది చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందండి. ఎవ్రీడే ఆఫీస్కి కానీ కాలేజ్కి కానీ ఈజీగా వేసుకొని వెళ్ళిపోవచ్చు. సమ్మర్స్ కానీ వింటర్స్ కానీ ఎప్పుడైనా సరే మంచిగా ఉంటుంది అనమాట. ఈ ఫ్యాబ్రిక్ అయితే అసలు వాషింగ్ మిషన్లో వేసినా కూడా ష్రింక్ అవుతుంది అనే ఫ్యాబ్రిక్ అయితే కాదు. అంటే నేను ఒక్కసారి కూడా ఇంకా యూజ్ చేయలేదండి, కాకపోతే ట్రయల్ కోసం వేసా అనమాట ఎలా ఉంటుంది అని చెప్పి చూసేదానికి. ఇంకా నేను కూడా వాష్ అయితే చేయలేదు, కాకపోతే నేనైతే ట్రస్ట్ చేస్తున్నాను ఇది ష్రింక్ కాదు అని. ఒకవేళ ష్రింక్ అయినా కూడా పర్లేదు, నేనైతే మేనేజ్ చేయగలను, ఎందుకంటే నేనైతే సైజ్ ఎంఏ తీసుకున్నాను. సో యూజువల్గా అయితే కనుక మీ సైజ్ ఏదో అదే తీసుకోండి, కరెక్ట్గా ఫిట్ అవుతుంది. కొన్ని బ్రాండ్స్లో అయితే కనుక ఇప్పుడు ఓన్లీ కానీ అలా కొన్ని బ్రాండ్స్లో అయితే కనుక మన సైజ్ కన్నా కొంచెం చిన్నది తీసుకుంటే బాగా ఫిట్ అవుతుంది. కాకపోతే నేనైతే కనుక ఇది ఎం తీసుకున్నా అండి. నాకైతే కొంచెం లూజ్ అనిపించింది, బట్ స్టిల్ ఐ క్యాన్ మేనేజ్ ఇట్ అని అయితే అనిపించింది. సో ఇలా అయితే ఉంటుందండి టాప్. ఇంకా ప్యాంట్ విషయానికి వచ్చేసరికి ప్యాంట్ కూడా సేమే అనమాట, సేమ్ కలర్ ప్యాంట్సే ఇచ్చారు. ఇలా స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అయితే ఇచ్చారండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఫ్యాబ్రిక్, చాలా బ్రీతబుల్. అండ్ ఆల్సో ఇక్కడ మనకి పాకెట్స్ కూడా ఇచ్చారండి. ఓన్లీ వన్ సైడే అనమాట, రైట్ సైడ్ ఇలా పాకెట్స్ కూడా ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూస్తున్నారు కదా. ఇలా అయితే వచ్చి ఉంటుంది. సో నాకైతే కనుక పింక్ కుర్తా సెట్ అయితే చాలా బాగా నచ్చిందండి. మంచిగా కంఫర్ట్గా ఉందన్నమాట. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. సో అందుకోసమని అయితే మళ్ళీ నేను అందులోనే బ్లాక్ కూడా ఆర్డర్ పెట్టాను. బ్లాక్ అయితే కనుక యూనివర్సల్ కలర్ కదా, ఇందులోనే డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి. సో నేనైతే కనుక బ్లాక్ ఒకసారి ట్రై చేద్దాము అన్నట్టుగా బ్లాక్ కుర్తా కూడా ఆర్డర్ ఇచ్చానండి. సేమ్ థింగే. సో ఇక్కడైతే కనుక ఇలా వర్క్ అయితే వస్తుంది, ఇలా వస్తుందండి. ఇలా వర్క్ అయితే వస్తుంది కాలర్ వచ్చి. అండ్ దీనికి కూడా ఫుల్ హ్యాండ్సే.
ఇలా ఫుల్ హ్యాండ్సే వస్తాయి. అండ్ కుర్తా మొత్తం ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ బుటీస్ లాగా థ్రెడ్తో అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ అయితే కనుక నార్మల్ ప్లెయిన్గానే ఉంటుంది. సో దీనికి కూడా అంతే అండి. సో బ్లాక్ ప్యాంట్సే ఇచ్చారనమాట, కాంట్రాస్ట్ ఏమి ఇవ్వలేదు, ఇలా సేమ్ బ్లాక్ కలరే ఇచ్చారు. అండ్ దీనికి కూడా ఇలా రైట్ సైడ్ అయితే పాకెట్స్ ఉన్నాయండి. పాకెట్స్ ఉండడం వల్ల మనం కాలేజ్కి వెళ్ళినా ఆఫీస్కి వెళ్ళినా సరే మొబైల్ కానీ ఐడి కార్డ్ కానీ అలా ఈజీగా వేసేయచ్చు అనమాట. సో పాకెట్స్ ఉండడం వల్ల అదొక మెయిన్ అడ్వాంటేజ్ అని అయితే అనిపిస్తుంది. సో నేను ఇదైతే కనుక ఎస్లో పెట్టుకున్నా అండి, ఎందుకంటే అది కొంచెం నాకు లూజ్ అనిపించింది. బట్ స్టిల్ ఒక స్టిచ్ చేయించుకుందాంలే, ఒకవేళ వాషింగ్ మిషన్లో ష్రింక్ అయినా కూడా బాగానే ఉంటుంది కదా అని అయితే అనిపించింది. బట్ ఒకసారి ఎస్ కూడా ట్రై చేద్దాము అన్నట్టుగా నేను ఎస్ అయితే పెట్టుకున్నాను. ఎస్ కూడా నాకు మంచిగా కరెక్ట్ ఫిట్ అయితే ఇచ్చిందండి. అండ్ ఆల్సో దీనికైతే కనుక ఇక్కడ మనకు హిప్ దగ్గర ఇలా ఎలాస్టిక్ అయితే వస్తుంది. ఎలాస్టిక్ రావడం వల్ల ఏమంటే కనుక మనకు కొంచెం అటు ఇటు సైజ్ ఫిట్ కాలేదు అనుకున్నా ఇది ఎలాస్టిక్ కాబట్టి మంచిగా ఇలా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ ఆరెంజ్ 3-పీస్ కుర్తా సెట్ అండి. ఇదైతే కనుక విత్ దుపట్టానే వచ్చింది. సో ఈ కుర్తా సెట్ అయితే కనుక ఆల్ ఓవర్ ది ఇంటర్నెట్ ఉందండి. నేను కూడా ఒకసారి ట్రై చేద్దాము అని అనుకున్నాను, బట్ స్టిల్ క్లాత్ ఎలా వస్తుందో ఏమో అన్నట్టుగా ఆర్డర్ అయితే ఇవ్వలేదు. సరే ఒకసారి ఈ కుర్తీస్ అన్నీ ఆర్డర్ చేస్తున్నా కదా, అది కూడా ఒకసారి ట్రై చేద్దాం, బాగాలేకపోతే రిటర్న్ పెట్టేద్దాంలే అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. కాకపోతే ఈ ఫ్యాబ్రిక్ చూస్తున్నారా, అసలు చాలా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అండి. ప్యూర్ క్రేప్ లాగా ఉంది. కాటన్ అండ్ క్రేప్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ ఫ్యాబ్రిక్ లాగా ఉందండి. ఇదైతే కనుక అంబ్రెల్లా కట్ అనమాట. సైడ్స్ అయితే కట్ రాదు, ఇలా అయితే వస్తుంది, అంబ్రెల్లా కట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ నెక్ దగ్గర అయితే కనుక మీకు దగ్గరికి తెచ్చి చూపిస్తాను. నెక్ దగ్గర అయితే కనుక ఇలా చిన్నగా లేస్ లాగా క్రోషా వర్క్ అయితే ఇచ్చుంటారు. ద సేమ్ థింగ్ హ్యాండ్ దగ్గర లేస్ కూడా అదే ఇచ్చారండి. ఇలా అయితే ఇచ్చారనమాట. మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో, బాడీ మొత్తం ఇలా లీవ్స్ అండ్ ఫ్లవర్స్తో చిన్నగా చాలా చిన్నగా పెయింటింగ్ ఉంటుంది అనమాట. ఇలా మంచి ప్రింట్ అయితే ఇచ్చారు. అండ్ కింద అంబ్రెల్లా కట్ అని చెప్పాను కదా, ఇక్కడ కూడా ఈ గేరాకు కూడా మొత్తం ఇలా క్రోషా వర్క్ లాగా చిన్న లేస్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారండి. ఈ చిన్న డీటెయిలింగే చాలా ఎఫెక్ట్ తీసుకొస్తుంది అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇలా అయితే ఇచ్చారండి. అండ్ దెన్ దీనికి ప్యాంట్స్ కూడా సేమే అనమాట, ఇలాంటి ప్యాంట్సే ఇచ్చారు. అండ్ ప్యాంట్స్కి కింద యాంకిల్ దగ్గర కూడా ఇలా అయితే వచ్చారండి. ఇలా ఇచ్చారు. అండ్ దీనికి కూడా మంచిగా ఎలాస్టిక్ ఉందన్నమాట ఎక్స్పాండ్ అయ్యేదానికి. అండ్ వన్ సైడ్ అయితే పాకెట్ ఇచ్చారండి. అసలు ఫ్యాబ్రిక్ మీకు నేను చూపిస్తుంటే అర్థం అవుతుందో లేదో, చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే. అండ్ దీని దుపట్టా విషయానికి వచ్చేసరికి దుపట్టా అయితే ఇలా ఇచ్చారండి. నేను మొత్తం తీసి చూపిస్తాను మీకు. దుపట్టా ఫ్యాబ్రిక్ నాకు అంత ఫేవరెట్ అనిపించట్లేదు, బట్ స్టిల్ ఇది వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 1200 or 1300 అలా పడింది అంతే. నాకైతే చాలా వర్త్ అనిపించింది. సో అందుకోసం అయితే తీసుకున్నాను. ఇలా ఉంటుందండి దుపట్టా, మీకు దగ్గర తెచ్చి చూపిస్తాను. ఫ్యాబ్రిక్ అయితే కనుక నాకు అంత ఫేవరెట్ అనేం లేదండి, కాకపోతే ఓకే వర్తే కదా అనిపించింది ప్రైస్కి అయితే. సో ఇక్కడైతే కనుక ఇలా బార్డర్ లాగా ఇచ్చుంటారనమాట దుపట్టాకి. అండ్ మొత్తం ఇలా ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. అండ్ కింద కూడా ఇలా ఫ్లవర్స్తో బార్డర్ అయితే వచ్చిందండి. మనం ఏదైనా చిన్న టెంపుల్స్కి కానీ ఎప్పుడైనా ఆఫీస్లో ఏదైనా ఎథ్నిక్ డే అలా ఉంటుంది కదా, అలాంటి వాటికి అయితే కనుక చాలా అంటే చాలా బాగుంటుందండి. సో నెక్స్ట్ వచ్చేసి కుర్తా సెట్ కాదండి, ఒక యాంకిల్ లెంత్ ఫ్రాక్ అనమాట. నాకు యాంకిల్ లెంత్ ఫ్రాక్స్ అంటే చాలా ఫేవరెట్ అండి. అందులో వచ్చిన కంఫర్ట్నెస్ ఇంకా ఎందులో రాదని అయితే అనిపిస్తుంది. సో అందుకోసం అయితే నేను ఈ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ ఫ్రాక్ అయితే ఆర్డర్ ఇచ్చాను. ఇదైతే కనుక ఇలా ఫ్రంట్ అయితే కనుక ఇలా యూనెక్ వచ్చి ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ఇలా నాట్స్ అయితే ఇచ్చుంటారండి, థ్రెడ్స్ అయితే ఇచ్చుంటారు.
అండ్ దెన్ ఇలా అనార్కలి లాగా ఉంటుంది. హిప్ వరకు అయితే కనుక ఇలా బ్యూటిఫుల్గా డాట్స్ అయితే ఇచ్చుంటారు. ఫస్ట్ నేను ఇది రిసీవ్ చేయగానే నాకైతే పెద్దగా నచ్చలేదండి. ఇక్కడ ఈ వర్క్ అంతా కూడా కొంచెం పూస వర్క్ వచ్చిందనమాట. నేను ఇది ఆన్లైన్లో చూసినప్పుడు కూడా నాకు పెద్దగా ఏం అనిపించలేదు. కాకపోతే ఒక యూట్యూబ్ ఛానల్లోనే చూసాను అనమాట నేను, ఒక ఆవిడ వేసుకుంటే. సో ఆవిడకి చాలా అంటే చాలా బాగుంది. సో అందుకోసం అని అయితే నేను ఒకసారి ట్రై చేద్దాము అన్నట్టుగా ఇదైతే ఆర్డర్ ఇచ్చాను. నాకు రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా సాటిస్ఫాక్టరీగా లేదనమాట. బట్ స్టిల్ ఒకసారి ట్రై చేద్దాము అన్నట్టుగా ఒకసారి ట్రై చేశాను. ట్రై చేస్తే ఈ గ్రీన్ కలర్ అయితే కనుక నా మీదకి చాలా అంటే చాలా బాగా సూట్ అయింది. అండ్ ఆల్సో దీని ప్రైస్ విషయానికి వచ్చేసరికి దీని ప్రైస్ కూడా అరౌండ్ 1000 or 900 ఆ రేంజ్లోనే పడిందండి. అండ్ ఆల్సో ఈ ఫ్రాక్స్ అయితే కనుక ఎక్కడికైనా చిన్న చిన్న పార్టీస్కి, బర్త్డే పార్టీస్కి, లేకుంటే కనుక ఆఫీస్కి ఎప్పుడైనా ఫ్రైడేస్ అలా, లేకుంటే టెంపుల్స్కి అలా బాగుంటుంది కదా అన్నట్టుగా ఉంచేసుకున్నా అనమాట. సో దీని ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చేసరికి ఇలా కొంచెం సెమీ జార్జెట్ లాగా ఉంటుందండి. ప్యూర్ జార్జెట్ అని అయితే చెప్పను అసలు. మనం పెట్టిండే ప్రైస్కి ఆ ప్యూర్ జార్జెట్ అయితే అస్సలు రాదు. ఇది సెమీ జార్జెట్ లాగా కొంచెం షిఫాన్ సెమీ జార్జెట్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉందండి. కింద గేరా కూడా చాలా అంటే చాలా మంచిగా ఇచ్చారండి. మనం స్టిచ్ చేసుకుంటే గేరా ఎలా వస్తుందో అలా ఉందన్నమాట. కింద మొత్తం అంబ్రెల్లా కట్టే వస్తుంది. అండ్ హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి ఇలా ఫుల్ హ్యాండ్సే వస్తాయి. అండ్ ఇక్కడ కూడా ఏమి డిజైన్ అయితే ఏమి ఇవ్వలేదండి. సో ఓన్లీ ఫ్రంట్ మాత్రమే ఇలా ఇచ్చారు. ఫ్రంట్ నెక్ అండ్ బాడీ పార్ట్ మాత్రమే కొంచెం హైలైట్ చేశారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఒక 3 పీస్ సెట్టే అండి. ఇది ఈ మంచి మెరూన్ కలర్, మంచి షైన్ ఉందండి. కొంచెం అట్లా జిగేల్గా ఉంటుంది కదా, అస్సలు అలా అయితే లేదు. కెమెరాలో కొంచెం షైన్ ఎక్కువ కనిపిస్తుంది, కానీ రియల్గా అయితే కనుక అంత షైన్ ఏమీ లేదండి. ఇలా ఈ బ్యూటిఫుల్ మెరూన్ 3 పీస్ సెట్ అనమాట. ఇప్పుడు నేను చూపించిండే ఏ ఫ్రాక్కి లైనింగ్ అయితే రాలేదండి. ఓన్లీ ఆ గ్రీన్ యాంకిల్ లెంత్ ఫ్రాక్ ఉంది కదా, దానికి మాత్రమే లైనింగ్ వచ్చింది. మిగతా దేనికి లైనింగ్ అయితే రాలేదు. మనం యూజువల్గా స్టిచ్ చేయించుకున్నప్పుడు ఏమంటే కనుక లైనింగ్ వేసి స్టిచ్ చేయించుకుంటాము. కాకపోతే నేను ఇప్పుడు చూపించిండే వాటికైతే కనుక లైనింగ్ ఏమీ రాలేదండి. కాకపోతే ట్రాన్స్పరెంట్గా ఉంటే కనుక నేను కూడా రిటర్న్ పెట్టేసేదాన్ని. మరీ అంత ట్రాన్స్పరెంట్గా లేదు, మేనేజబుల్గానే ఉందన్నమాట. సో ఇంకా దీని విషయానికి వచ్చేసరికి ఫ్రంట్ అయితే కనుక డిజైన్ ఇలా వస్తుందండి. ఎంబ్రాయిడరీ అంటారు కదా, ఎంబ్రాయిడరీ అనమాట ఇది. బాగా అంటే కొంచెం థ్రెడ్ వర్క్ అలా ఏం కాదండి. మీకు దగ్గరికి తెచ్చి చూపిస్తాను, అర్థమవుతుంది. ఇలా ఎంబ్రాయిడరీయే అనమాట. ఇలా అయితే వస్తుందండి. అండ్ దెన్ హ్యాండ్స్ అయితే కనుక ఇలా ఫుల్ హ్యాండ్సే ఇచ్చారు. ఫుల్ హ్యాండ్స్ ఇచ్చి చిన్న చిన్న బుటీస్ అయితే ఇచ్చారండి. అండ్ హ్యాండ్స్ ఎండింగ్లో కూడా ఇలా ఎంబ్రాయిడరీగా కొంచెం ఇలా థ్రెడ్తో అయితే వర్క్ వచ్చింది. అండ్ దెన్ దీనికి బ్యూటిఫుల్ పార్ట్ ఏమంటే ఇక్కడ బ్యాక్ కూడా ఇలా బుటీస్ అయితే ఇచ్చారండి. ఇలా హిప్ వరకు బ్యాక్ కూడా బుటీస్ అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చేసి ఇన్ ద బ్రాండ్ సాంగ్రియా అండి. నేను యూజువల్గా ఎప్పుడైనా సరే కుర్తీ సెట్స్ కానీ, లేకుంటే ఏదైనా కొంచెం వెస్టర్న్ ఫ్రాక్స్ కానీ అలా పెట్టుకున్నప్పుడు ఈ బ్రాండ్ నుంచి అయితే పెట్టుకుంటాను అనమాట, సాంగ్రియా నుంచి. నాకైతే మంచి క్వాలిటీ అనిపిస్తుంది అనమాట. సో నేను అందుకని ట్రస్ట్ చేసి పెట్టుకున్నాను. దీని ఎంఆర్పి వచ్చేసి అరౌండ్ 5000 అలా ఉందండి. కాకపోతే మనకి ఎప్పుడు ఇది డిస్కౌంట్లోనే ఉంటుంది. నాకు కూడా అరౌండ్ 1500 or 1600 దాని లోపలే పడింది అనమాట. సో ఇంకా దీని విషయానికి వచ్చేసరికి ఇలా బ్యూటిఫుల్గా అంబ్రెల్లా కట్ అయితే ఇచ్చుంటారండి. ఇలా కింద అయితే కనుక అంబ్రెల్లా కట్ ఇచ్చుంటారు. నేను ఇలా చూపిస్తున్నాను కదా, మీకు తప్పకుండా రెఫరెన్స్ పిక్చర్ కానీ వీడియో కానీ ఇంక్లూడ్ చేస్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. అండ్ దీనికి కూడా ప్యాంట్స్ ఇచ్చారండి. 3 పీస్ సెట్ అని చెప్పాను కదా, ప్యాంట్స్ అయితే ఇచ్చారు. ఐ థింక్ దీనికైతే పాకెట్స్ రాలేదనుకుంటా. యా, దీనికైతే పాకెట్స్ రాలేదు. ద సేమ్ థింగ్ అండి, మెరూన్ స్ట్రైట్ కట్ ప్యాంటే ఇచ్చారు. ఇలా అయితే వచ్చింది. యాంకిల్ దగ్గర అయితే ఇలా ఇచ్చారండి. ఇలా చిన్న కట్ లాగా వచ్చి, ఇలా చెప్పాలి, ఇలా చిన్న కట్ లాగా వచ్చింది. అండ్ దీనికైతే కనుక ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే ఇలా ఎలాస్టిక్ వచ్చిందనమాట.
ఫ్రంట్ పార్ట్ ఇలా బెల్ట్ లాగా వచ్చింది. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే మనకు కొంచెం టమ్మీ ఉన్నా ఇలా ముందర కొంచెం ఎలాస్టిక్ ఉండడం వల్ల ఇంకొంచెం టమ్మీ ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. బట్ ఇలా ఫ్రంట్ మాత్రం బెల్ట్ వచ్చి ఇలా బ్యాక్ ఇలా వస్తే కనుక మంచిగా టమ్మీ అయితే కనుక ఫ్లాట్ అయినట్టు అనిపిస్తుంది. నాకు అలా అయితే అనిపిస్తుంది అండి. అండ్ దీనికి చున్నీ విషయానికి వచ్చేసరికి ఇలా కొంచెం షిఫాన్ చున్నీనే ఇచ్చారు. ఇలా అయితే ఇచ్చారండి. ప్లెయిన్ మెరూన్ కలర్ షిఫాన్ చున్నీనే ఇచ్చారు. అండ్ దీనికి వచ్చేసి లేస్ ఇలా గోల్డెన్ కలర్ లేస్ అయితే ఇచ్చారు. ఇదైతే కనుక మనం ఈజీగా ఏదైనా సరే పార్టీస్కి బర్త్డేస్కి అలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కొంచెం పార్టీ వేర్ లాగానే ఉంది. నేను చూపించిండే కుర్తా సెట్స్ అయితే కనుక అవి అంటే కాలేజెస్కి లేకుంటే వర్కింగ్ ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. లాస్ట్ కుర్తీ సెట్ వచ్చేసి ఇప్పుడు నేను వేర్ చేసిండే కుర్తీ సెట్ అండి. ఇదైతే కనుక నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ అనిపించింది ఇప్పుడు నేను ఆర్డర్ చేసిండే కుర్తీ సెట్స్లో. ఇది నేను చాలా మంది దగ్గర చూసాను అనమాట. ఇన్స్టాలో కానీ లేకుంటే యూట్యూబ్లో కానీ అలా చాలా మంది దగ్గర చూసాను. మంచి రివ్యూసే ఉన్నాయి. నేను అమెజాన్లో చూసినప్పుడు కూడా మంచి రివ్యూసే ఉన్నాయి. ఒకసారి ఆర్డర్ చేద్దామా అని అయితే అనిపించింది. బట్ స్టిల్ దాని ప్రైస్ చూస్తే కనుక అరౌండ్ 499 ఆర్ 500 ఆ రేంజ్లోనే ఉన్నిందనమాట. అంటే వచ్చిన తర్వాత బాగోదేమో అన్నట్టుగా లైట్ తీసుకున్నాను. కాకపోతే ఈ కుర్తీస్ ఆర్డర్ చేస్తున్నప్పుడు ఒకసారి ఆర్డర్ చేద్దాం కదా అన్నట్టుగా ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా ఆర్డర్ చేశాను అనమాట. సో అసలు డెలివరీ అయిన తర్వాత నేనే షాక్ అయ్యానండి. అంత బ్యూటిఫుల్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే కనుక. మంచి క్రేప్ అండి. 500 అంటే కనుక ఓన్లీ కుర్తీనే కాదండి, దాని కిందకి ప్యాంట్స్ కూడా ఇచ్చారనమాట. స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఇచ్చారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. అండ్ ఆల్సో సైడ్కి పాకెట్ కూడా ఇచ్చారు. నేను తప్పకుండా మీకోసం రెఫరెన్స్ వీడియో కానీ పిక్చర్ అయితే ఆల్రెడీ ప్లే అవుతూనే ఉంటుంది, మీరు దాన్ని రెఫరెన్స్గా తీసుకోవచ్చు. అండ్ ఆల్సో హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి ఇలా ఎల్బో వరకు హ్యాండ్స్ ఇచ్చారండి. అండ్ ఆల్సో దీని డీటెయిలింగ్ కూడా చూడండి. వాళ్ళకి 500లో అంటే ఇంత మంచి క్వాలిటీ ఇంత మంచి డీటెయిలింగ్ అసలు నేనైతే ఎక్కడా చూడలేదు. ఇక్కడైతే కనుక ఈ నెక్ పార్ట్ వరకు ఇలా మంచిగా వేరే డిజైన్తో ఇలా ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చారనమాట. అండ్ ఆల్సో ద సేమ్ థింగ్ అండి, హ్యాండ్స్కి కూడా ఇలా ఇచ్చారు. హ్యాండ్స్కి కూడా ఇలా వచ్చిందనమాట. ఇంకా టాప్ మొత్తం నార్మల్గా ఇలాంటి ఫ్యాబ్రిక్కే ఉంటుంది. అండ్ ఆల్సో ప్యాంట్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్కే అండి. అండ్ మెయిన్ థింగ్ పాకెట్స్ వచ్చాయన్నమాట. నాకు పాకెట్స్ దేనికైనా ఫ్రాక్స్కి కానీ ఇలా ప్యాంట్స్కి కానీ పాకెట్స్ వస్తే కనుక చాలా అంటే చాలా నచ్చుతాయి. ఒకవేళ నేను ప్రైస్ కానీ లేకుంటే కనుక డిజైన్ కాంప్రమైజ్ అయినా పాకెట్స్ ఉంటే మాత్రం తీసేసుకుంటా అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కమెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోద్దండి. నేనైతే కనుక ఆ వీడియోస్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తానండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు బాగా నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే మీలాంటి ఇంకొందరికి ఈ వీడియో రీచ్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. So please don't forget to like, share and subscribe to my YouTube channel Harshita Amaru Vlogs. Be happy, be positive and stay healthy guys. Bye.